సో జనరలీ 2016లో ఎప్పుడో అంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది కదా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నాకు తెలిసి నా మైండ్లో ఒక 10-12 ఇయర్స్ నుంచి రకరకాల షేప్స్లో రకరకాల వర్షన్స్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఐడియా కూడా ఏంటంటే ఆ క్యాన్వాస్ కొత్తగా ఉండాలి, ఏదో ఒక కొత్త యునీక్ ఎమోషన్ గురించి మనం ఎక్స్పీరియన్స్ గురించి మనం కథ రాయాలి అనేది నా డ్రైవ్ అనమాట. అందుకని ఎక్కువ టైం One పడుతుంది. thing I learned from Katta garu. So he narrated Republic Pakayat Hotel Kochi. He narrated 3.5 hours interval అన్నాడు. ఓకే, ఈ మాట తేజ్ విన్నాడు అనుకో. నీకు సినిమాకే అట్లా అంటే ఇక్కడ సిరీస్ అంటే ఆర్ ఫస్ట్ నరేషన్ వెంట్ ఆన్ ఫర్ 8 hours. మేము ఎలా బట్ తన పాయింట్ అది కాదు, మంది 6.5 hours కంటెంట్ 8 hours నరేషన్, అక్కడ 2.5 hours ఇంటర్వెల్ వరకు 3.5 hours. What I learned from he got the bound అంతా తెచ్చి పాపం అని he was like ఇండెక్స్ కార్డ్స్ అంటే ఒక సీన్ చదువుతాడు 30 నిమిషాలు మాట్లాడతాడు. అది అందుకనే 3.5 hours అయ్యింది. సో వాట్ హ్యాపెండ్, నేను వన్స్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 5 hours పడుతుంది నాకు అన్ని అంటే మైండ్లో ఉన్నాయి అన్నీ చెప్పడానికి. ఎమర్జెన్సీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని వెళ్ళిపోయారు పాపం. అవును. బట్ వాట్ ఐషుడ్ నచ్చేసింది కాబట్టి ఎక్కువసేపు చెప్పా కదా. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ డే, అంతకు ముందు ఐ యూస్ టు నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఎ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ మనం యాక్టర్గా ఎందుకు చదవాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్టా. అన్ని సినిమాలకి అలాగే వస్తుంది కదా, స్క్రిప్ట్లు వస్తాయి కదా. వస్తాయి బట్ అంతకు ముందు నేను Reading exercises, రీడింగ్ నేను చేసేదాన్ని కాదు, కథ వినేదాన్ని. బట్ ఐ టు నెవర్ రీడ్ ద బౌండ్. మీ మీటింగ్ తర్వాత ద వాల్యూ హౌ ఇంపార్టెంట్. మన సీన్ రీడింగ్స్ చేయలే కదా, చేసామా? చేసాంగా.